వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం హంస3 టీవీ ప్రత్యేక సమాచారం. ఎస్ఎస్డి ఉచిత దర్శన టోకెన్లు తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభించుతున్నాయి. ఇవి తిరుమలలో ఇవ్వబడవు. టోకెన్లు లభించే కేంద్రాలు: విష్ణుని నివాసం తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా, శ్రీనివాస కాంప్లెక్స్ పద్మావతి బస్టాండ్ ఎదురుగా, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ వద్ద, అలిపిరి మెట్ల మార్గంలో మధ్యలో టోకెన్లు లభించవు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి సుమారు 10,000 నుండి 17,000 టోకెన్లు లభించనున్నాయి. ఇవి మరుసటి రోజు దర్శనానికి మాత్రమే వర్తిస్తాయి. ఆధార్ కార్డు తప్పనిసరి. 12 సంవత్సరాల లోపు చిన్నారులకు టోకెన్లు అవసరం లేదు. ఈ టోకెన్లు తీసుకున్న భక్తులకు సాధారణంగా 3 నుంచి 7 గంటల లోపు దర్శనం కలుగుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయి. నడకదారులపై దివ్య దర్శనం టోకెన్లు శ్రీవారి మొదటి మెట్టు వద్ద ఉదయం 6 గంటల సమయం నుండి మొదలవుతుంది. 2,000 నుంచి 3,000 టోకెన్లు లభిస్తాయి. 1,200వ మెట్టు వద్ద టికెట్ల స్కానింగ్ తప్పనిసరి. శ్రీవారి మార్గం మొత్తం మెట్లు 2,388. అలిపిరి మార్గం మెట్లు 3,500. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు మార్గం దూరం సుమారు 19 కిలోమీటర్లు. నడక మార్గాల టైమింగ్స్: అలిపిరి మెట్టు మార్గం ఉదయం 5 నుంచి 9:30 వరకు, శ్రీవారి మెట్లు మార్గం ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు. మధ్యాహ్నం 12 తర్వాత 2 మార్గాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదు. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం హంస3 టీవీని వీక్షించండి.